ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట 2 టౌన్ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీ ఏరియాలో ఈరోజు సుమారు 100 మంది ఆఫీసర్స్ నన్ను అందరం కలిపి కార్డినెన్స్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా సుమారు 41 రికార్డులెస్ అండ్ దొంగ వెహికల్స్ని, 2 వీలర్స్ని, ఒక ఆటోని, మరియు 4 కత్తులు, 5 బడిసెలు, కొన్ని 2-3 గొడ్డళ్ళు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు కాలంలో ఎందుకు చేస్తున్నామంటే ఇది కొద్దిగా ఇక్కడ నుంచి వెళ్ళి నేరాలు చేసి వస్తూ ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. బయట నేరాలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకుంటారు. అందుకోసం ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. అదర్వైజ్ ఇంపార్టెంట్ లేదు. ముఖ్యంగా గంజాయి కోసం కూడా చూసాం మేము. గంజా హాట్స్పాట్స్ కూడా ఉన్నాయి 2, 3 గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కోసం కూడా చూసాము. అలాగే దొంగల కోసం కూడా చూసాము. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 40 మంది, 100 మంది మొత్తం ఆఫీసర్స్ వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగతనాలు జరుగు. ఈ కాలం నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే ముఖ్యంగా గంజాయి మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలు, యూత్ బాగా వాడుతూ ఉన్నారు. గంజాయిని ఏదో ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు. అప్పటికి మ్యాక్సిమం పోలీసు వారు ట్రై చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర కొంచెం వాడడం, ముఖ్యంగా కాలేజీ, స్కూల్స్లో, ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా వాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం దాని నిర్మూలన కోసం కొన్ని ఇట్లాంటి ఐడెంటిఫైడ్ ఏరియాల్లో ఈ కార్డినెన్స్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే ముఖ్యంగా మేము చేయడం జరిగింది. అయితే 2 గంజా హాట్స్పాట్లు ఉన్నాయి లోపల. వాటిలో వెరిఫై చేశాం, కానీ మాకు గంజా అయితే ఏం దొరకలేదు. బట్ దీని మీద ప్రజలకి మా అప్పీల్ ఏంటంటే, ఏదైనా మీరు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు, కాలేజీలకు పంపించినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడు. ముఖ్యంగా గాంజాయికి అలవాటు పడితే మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. సో పిల్లవాడిని ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ కాలేజీకి పంపించేటప్పుడు పిల్లాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు సాయంత్రం దాకా, ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అదేవిధంగా గాంజా అమ్ముతున్నా, ఎవరైనా సరే కొంటున్నా, తాగుతున్నా ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి. సింపుల్గా 100కి ఫోన్ చేసి మీరు ఫలానా దగ్గర ఉందని చెప్పేసినా చాలు, వెంటనే కాల్కి అటెండ్ అవుతారు పోలీసు వాళ్ళు. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వారికి సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ప్యాకార్డన్లు కూడా ఉన్నాయి కొన్ని, మాకు ఇంతకుముందు ఐడెంటిఫైడ్ ఉన్నాయి. ఆ ప్యాకార్డుల కోసం కూడా మేము వెరిఫై చేసాము. ప్రస్తుతం ప్యాకార్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా ఉంటే కానీ పోలీసు వారికి, 2 టౌన్ పోలీసు వారికి కానీ 100 కానీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఏం లేదు, ఇంతవరకు అయితే ఏమీ అదుపులో తీసుకోలేదు.